హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. నా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ అందరి ముందుకు వచ్చాను. ఆల్రెడీ ఈ వీడియో యొక్క టైటిల్ బట్టి మీకు అర్థమై ఉంటుంది. అదే కంప్లీట్ ఫ్యామిలీ సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. కంప్లీట్ జీవితానికి సంబంధించి కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువైనా కూడా మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి సెక్యూరిటీకి సంబంధించిన విషయాలన్నీ ఒకే వీడియోలో చెప్దామని అనుకున్నాను. కాబట్టి ఈ వీడియో లెంత్ కొంచెం మీకు ఎక్కువ అనిపించినా కూడా కొంచెం ఓపిక్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. దీన్ని నేను 2-3 పార్ట్లుగా చేద్దాం అనుకోలేదు, అందుకే ఒక వీడియోగానే చేస్తున్నాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది అప్పుడే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి రిటైర్మెంట్కి దగ్గర పడిన వాళ్ళ వరకు, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్పాను కదా అని చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎటువంటివి నేను చెప్పను, ఏది సజెస్ట్ చేయను. ఈ వీడియో అన్నది దేనికో అడ్వర్టైజ్మెంట్ పర్పస్ అయితే కాదు. ప్రతి మనిషి ఎక్కడో దగ్గర ఈ వీడియోలో ఏదో ఒక ఫేజ్లో ఉంటాడు. ఈ వీడియోలో నేను చెప్పే చాలా పాయింట్స్లో ఏదో ఒక ఫేజ్ దగ్గర తను మిస్ అయ్యి ఉండడమో, లేకపోతే నేను ఈ ఫేజ్లో ఉన్నాను అని ఇది నాకు అవసరమా అన్న పాయింట్లోకి వస్తాడు. సో ఈ వీడియోలో నేను టోటల్ ఎండ్ టు ఎండ్ ఏ విధంగా ఉండాలి, సాధారణంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలనే స్టెప్స్ మాత్రమే చెప్తాను. మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అని మాట్లాడుతున్నాడు, పక్కన చూస్తే లెటర్ కనబడుతుంది, ఏంటి లెటర్కి ఫైనాన్షియల్కి సంబంధం ఏంటి అని అనొచ్చు. ఈ లెటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ సెక్యూరిటీలో ఈ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీకు ఖచ్చితంగా చెప్తాను, ఆ లెటర్ గురించి ఏంటి ఆ లెటర్ అన్నది కూడా. అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను పాయింట్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయాన్ని మీకు అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. ఏమిటంటే, అందరూ తక్కువ సంపాదించే వాళ్ళు అవ్వచ్చు, ఎక్కువ సంపాదించే వాళ్ళు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు లైఫ్లో ఖచ్చితంగా చేసే పని ఏంటంటే డబ్బులు ఆదా చేసుకోవడం. ఎప్పుడో ఒకసారి కొంతమంది ఎర్లీగా స్టార్ట్ చేస్తారు, కొంతమంది లేట్గా స్టార్ట్ చేస్తారు, కానీ ఏదో ఒక టైంలో డబ్బులు అన్నది ఆదా చేయడం అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు రేపటి గురించి ఏంటి అని ఆలోచిస్తారు, రేపటి గురించి సెక్యూర్గా ఉండాలని అనుకుంటారు. అయితే అనొచ్చు, చాలామంది పొదుపు చేయడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏంటంటే, వాళ్ళకైనా సరే ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్లో చిన్న ఉంటాయండి, వాళ్ళకి తగ్గట్టు అవి చేసుకుంటే వాళ్ళ కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది, కంప్లీట్ ఫ్యామిలీ అన్నది సెక్యూర్గానే ఉంటుంది. సరే, ఇప్పుడు పాయింట్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ అన్నది ఏంటంటే ప్రొటెక్షన్. మొదటిగా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రొటెక్షన్కి సంబంధించింది. ఇక్కడ ప్రొటెక్షన్లో చాలా వస్తాయి, ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ప్రొటెక్షన్లో ఏంటంటే, ఇది మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర ఫండ్స్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే మన యొక్క అమౌంట్ అన్నది లేదా సేవింగ్స్ అన్నది ఎక్కువగా లేనప్పుడు, తక్కువగా ఉన్నప్పుడే చేసుకోవాల్సిన ప్రైమరీ థింగ్ అండి. ఏదైనా సరే సేవింగ్స్ స్టార్ట్ చేసే ముందు అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఫర్దర్ చేసే ముందు అవ్వచ్చు, మొట్టమొదటిగా చేసుకోవాల్సింది ఈ ప్రొటెక్షన్ అన్నది. ప్రొటెక్షన్ కింద ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ది సెల్ఫ్ ప్రొటెక్షన్. అంటే ఏంటంటే, ఒక టర్మ్ ప్లాన్ అన్నది ప్రతి ఒక్క వ్యక్తి తీసుకొని ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఇక్కడ నా ఉద్దేశంలో ఒక కుటుంబంలో డబ్బులు సంపాదించి పెట్టే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి డబ్బులు సంపాదించి పెడుతుంటే వాళ్ళకి సంబంధించిన డిపెండెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. భార్య బిడ్డలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా ఇంకా చదువుకుంటున్న తమ్ముళ్ళు అవ్వచ్చు, చెల్లెళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి డిపెండెంట్స్ అవుతారు. సో ఈ డిపెండెంట్స్ అందరూ ఎప్పుడైతే ఈ సంపాదన అనేది ఆగుతుందో వీళ్ళకి కష్టమవుతుంది. ఇక్కడ సంపాదన ఆగడం అనే వర్డ్ మాట్లాడాను, అక్కడ ఆగడం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మాట్లాడే ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించింది ఏంటంటే, మనకి అంటే ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ వ్యక్తికి అకస్మాత్తుగా అనుకోనిది ఏమైనా జరిగి తను చనిపోతే, ఇక తను ఉండను అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి అన్నది. ఒక సినిమాలో చెప్పినట్టు యాక్సిడెంటో లేకపోతే ఇలాంటిది ఏమైనా సంఘటన జరిగితే ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటిది సపోర్ట్ ఉండదు. సో ఈ టర్మ్ ప్లాన్ అనేది ఒకటి తీసుకుంటే ఆ వ్యక్తి ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా జరిగితే, అనుకోనిది జరిగితే, వాళ్ళ కుటుంబానికి ఒక సెటెన్ అమౌంట్ అన్నది, వాళ్ళకి ఒక సెటెన్ మొత్తం అన్నది వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ టర్మ్ ప్లాన్ అన్నది తక్కువ ప్రీమియం పే చేసి ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా ఉంటాయి. అలానే ఎంత తీసుకోవాలి అంటే
ఒక వ్యక్తి సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడో అది ఇంటూ 15 నుంచి 20 రెట్లు మీరు ఇన్సూరెన్స్ అయ్యి ఉండాలి. అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకుంటే తను 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ అయ్యి ఉండాలి. అయితే ఈ ఇన్సూరెన్స్ అన్నది మన జీతం అంటే మన సంపాదన పెరిగే కొద్దీ మనం ప్రతి 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో రివైజ్ చేస్తూ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా ఒక టర్మ్ ప్లాన్ అనేది తీసుకోవాలి. సరే, అకస్మాత్తుగా ఏమైనా జరిగింది, టర్మ్ ప్లాన్ ఉంది. ఈ టర్మ్ ప్లాన్ కాకుండా మనకి అనుకోనిదైన సంఘటన జరిగింది, కానీ మనం బెడ్ రిటర్న్ అయిపోయాం. మనకి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ మనం బెడ్ రిటర్న్ అయ్యాం. అంటే మంచం మీద సేవ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కుటుంబానికి సంపాదన ఇవ్వకపోగా మనం తిరిగి వాళ్ళకి భారాన్ని కలిగిస్తాం. సో దాని గురించి ఏంటంటే పర్మనెంట్లీ డిసేబుల్డ్ ఆర్ పార్షియల్లీ డిసేబుల్డ్ అని చెప్పి ఒక ప్లాన్ ఉంటుందంటే అది టర్మ్ ప్లాన్లోనే ఉంటుంది. సో అటువంటి ప్లాన్ ఒకటి తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే మనకి అనుకోని ఇలాంటిదైనా సంఘటన జరిగితే వాళ్ళకి కూడా ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఇన్కమ్ అనేది రావడం కానీ లేదా బల్క్గా ఒక మనీ రావడం కానీ జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తరువాతది ప్రొటెక్షన్లో మెయిన్గా వచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఒకటి కంప్లీట్ ఫ్యామిలీకి తీసుకోవాలండి. ఎందుకు అంటే మనకిప్పుడు తెలుసు ఎటువంటిది ఏమైనా హెల్త్కి సంబంధించి మెడికల్ సంబంధించి ఏమైనా జరిగితే హాస్పిటల్ ఖర్చులు ఏ విధంగా ఉంటున్నాయో, ఒకవేళ తను ఏదైనా సేవ్ చేసుకుని ఉంటే ఈ హాస్పిటల్ ఖర్చులకి ఆ సేవింగ్స్ మొత్తం పోతాయి లేదా సేవింగ్స్లో కొంత భాగం పోతుంది. అలా సేవింగ్స్ కూడా లేని పక్షంలో వాళ్ళు అప్పు చేయాల్సి వస్తుంది. అదే ఒక హెల్త్ ప్లాన్ అన్నది తీసుకుంటే కుటుంబంలో ఎటువంటి అనుకోని సంఘటన ఇలా హెల్త్ ఇష్యూలో ఏమైనా వచ్చిందంటే అవి కవర్ అవుతాయి. సో మన చేతికి సంబంధించి ఎటువంటి డబ్బులు పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం డబ్బులు పెడితే సరిపోతుంది, మిగిలినవన్నీ సరిపోతుంది. సో వీటికి కూడా అనేక రకాలమైన హెల్త్ ప్లాన్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ మెంబర్స్కి ఏజ్ ప్రకారం ఏవైతే సూటబుల్ అవుతున్నాయో అటువంటిది ఒక హెల్త్ ప్లాన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ప్రొటెక్షన్లో నెక్స్ట్ది ఏంటంటే ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఒక 3 నుంచి 6 నెలల వరకు ఖర్చులకు సరిపోయిన ఒక మొత్తాన్ని ఎప్పుడు పక్కన పెట్టుకొని ఉండాలి. అయితే అనొచ్చు, నెల జీతం వస్తుంది, వాటితో ఖర్చులకే సరిపోవట్లేదు, నువ్వు ఇంకా ఫండ్ అలా జనరేట్ చేస్తాను. ఇదేమి ఒక రోజులో చేయమని ఇప్పుడు చెప్పట్లేదు, ఒక నెలలో చేయమని చెప్పట్లేదు. నెమ్మదిగా క్రమక్రమంగా మీరు వస్తున్న డబ్బుల్లో జీతంలో కొంత లేదా వస్తున్న సంపాదనలో బిజినెస్ మ్యాన్లు అయితే సంపాదనలో కొంత పక్క తీసి ఒక 6 నెలల పాటు ఎటువంటిది అంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వకపోయినా సరే, మనకి ఇన్కమ్ అనేది రాకపోయినా సరే రన్ అయ్యే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది పనికొస్తుంది. ఇదంతా కూడా ప్రొటెక్షన్కి సంబంధించిందండి. తర్వాతది సేవింగ్స్ అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. అంటే ఎప్పుడు చేయాల్సిన ప్రాసెస్, అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఏదో కొన్ని రోజులు చేసాము సరిపోయింది అన్నది కాదండి. ఇది ఎప్పుడు నిరంతరంగా మన జీవితకాలం మొత్తం జరగాల్సింది. అయితే ఈ సేవింగ్స్ విషయంలో ఒక ఈక్వేషన్ అనేది ఉందండి. ప్రతి ఒక్కరు ఎక్కువ మంది సాధారణంగా చేసేది ఏంటంటే వాళ్ళకు వచ్చిన సంపాదన తర్వాత ఖర్చులు తీసేగా మిగిలిన దాన్ని సేవ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ ఆ ఈక్వేషన్ అనేది ఎప్పుడూ తప్పండి. మనకు వచ్చే సంపాదనలోంచి ఖచ్చితంగా కొంత మొత్తాన్ని సేవింగ్స్ పరంగా తీసి మిగిలిన దాన్ని ఖర్చు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ సేవింగ్స్ అన్నది మినిమంగా ఎంత ఉండాలంటే మన నెల జీతంలో 10 నుంచి 15% దాన్ని బట్టి ఉంటుందండి. అంత సేవింగ్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. అయితే అనొచ్చు, చాలామందికి వచ్చిన జీతమే సరిపోవట్లేదు, తిరిగి అప్పుల పాలు అవుతున్నారు. నేను చెప్పాను కదండి, ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు ఎంతో కొంత సేవింగ్ అనేది మొదలు పెట్టాలి. ఈ 10% అనేది మొదటే చేయాల్సిన అవసరం లేదండి. ఒక 1 to 2% నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా అలా అలవాటు అయ్యి 10% వరకు కూడా తన నెలవారీ సంపాదనలో కొంత సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ సేవింగ్స్ని ఒక్కొక్కల లైఫ్ స్టైల్ ప్రకారం, ఒక్కొక్కల ఆలోచన విధానం ప్రకారం రకరకాలు ఉంటుందండి. కొంతమంది ఓన్లీ సేవింగ్స్ బ్యాంక్లో పెట్టుకుంటారు. అంటే వాళ్ళ యొక్క సేవింగ్ బ్యాంక్లో మాత్రమే పెట్టుకుంటారు. అదొక సేవింగ్ అకౌంట్ కానీ టచ్ చేయకుండా ఉంటారు. రెండవది, కొంతమంది వాటిని ఇన్వెస్ట్ చేస్తారు. ఈ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కంబైన్డ్ అయి ఉంటాయి. రెండు విడివిడిగా కాదు, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంబైన్డ్ అయి ఉంటాయి. సేవింగ్ చేసినవి మనం నార్మల్గా చేయడం కాకుండా ఇన్వెస్ట్ కూడా చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మీరు ఒక చోట ఈ మనీని ఇన్వెస్ట్ చేసి ఏదైనా ఖర్చు పెట్టి అక్కడ ఏదైనా మీరు తీసుకుంటే అది అక్కడ పనిచేసి అది గ్రో అవుతుంది. డబ్బులు పనిచేయడం ఏమిటండి అని అనుమానం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నెల డబ్బులు దాచుకొని అది ఒక 50,000 రూపాయలు చేశారు. దాన్ని ఒక మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే ఇంకెక్కడో పెట్టారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ అన్నది మనం చేసే పనేం కాదు. మ్యూచువల్ ఫండ్ ఏ మ్యూచువల్ ఫండ్లో అయితే మనం పెట్టామో వాళ్ళ యొక్క
గ్రోత్ని బట్టి మన యొక్క పెట్టిన మనీ అన్నది గ్రోత్ కానీ తగ్గడం కానీ జరుగుతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. ఇక్కడ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో నేను ఎటువంటి సజెషన్స్ చేయనండి, ఎందుకంటే వాళ్ళ యొక్క రిస్క్ యాపిటైట్ అంటే లైక్ వాళ్ళు తీసుకోగలిగిన రిస్క్ని బట్టి, వాళ్ళ ఆలోచనని బట్టి, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ సేఫ్టీ బట్టి వాళ్ళకంటూ సేవింగ్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలని ఒక ఇండివిజువల్ ఆలోచనలు ఉంటాయి. అయితే ఈ సేవింగ్స్లో ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్స్ ఏంటంటే ఎప్పుడు 3 రకాల సేవింగ్స్ అన్న ఉండాలండి. ఫస్ట్ది షార్ట్ టర్మ్ సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ సేవింగ్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. రెండవది మిడ్ టర్మ్ సేవింగ్ ఆర్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మూడవది లాంగ్ టర్మ్ సేవింగ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఈ షార్ట్ టర్మ్ సేవింగ్స్ అంటే ఏంటంటే మనకి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం పడితే తీసుకోవడానికి సిద్ధంగా ఉండే వాటిని షార్ట్ టర్మ్ సేవింగ్స్ అంటారు. మిడ్ టర్మ్ సేవింగ్స్ అంటే 7 నుంచి 10 సంవత్సరాల వరకు, అంటే 5 నుంచి ఇప్పుడు ఆల్రెడీ 5 వరకు 3 నుంచి 5 అనుకున్నాం కదా అట్లా 5 నుంచి 7 లేదా 10 సంవత్సరాల వరకు చేసుకునే సేవింగ్స్ని అంతవరకు టచ్ చేయము, లేదా ఆ టైంలో ఏమైనా అవసరం పడితే యూజ్ చేసుకోవచ్చు అనుకునేవాడిని మిడ్ టర్మ్ సేవింగ్ అంటారు. తర్వాతది లాంగ్ టర్మ్ సేవింగ్. ఇది ఒక 15 నుంచి 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాన్ని ఎటువంటిది టచ్ చేయకుండా ఉంటామండి, దాన్ని లాంగ్ టర్మ్ సేవింగ్స్ అంటారు. ఈ 3 రకాల సేవింగ్స్ కింద మన మనీని ఎప్పుడు సేవ్ చేసుకోవాలి, అది ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇది సేవింగ్స్ అండి. ఇక్కడ సేవింగ్స్లో ఇక్కడ ఈ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అని చెప్పి 3 రకాలుగా చెప్పాను కదా, వాటి వలన మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనకి లైఫ్ అనేది మూవ్ అవుతున్న కొద్దీ మన జీవితంలో యాడ్ అయ్యే సంఘటనలు అనేవి ఉంటాయండి. మ్యారేజ్ అవ్వచ్చు, పిల్లలు పుట్టవచ్చు, లేకపోతే ఇంకేమైనా కొంతమంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, కొంతమంది కారు కొనుక్కోవాలనుకుంటారు, కొంతమంది ఇంకేదైనా ఒక స్థలాలకు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. వాటికి ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆ రెస్పెక్టివ్ టైం పీరియడ్లో పనికి వస్తాయి. సో అందుకు ఈ విధంగా 3 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. తర్వాతది ఏంటంటే మీ యొక్క ఈ సేవింగ్స్ని గ్రోత్ చేసుకోవాలి. ఇందాక అన్నాను కదా, ఈ సేవింగ్స్ అన్నవి మనకు కొంతమంది వాళ్ళ యొక్క రిస్క్ బట్టి ఉంటుందని చెప్పేసి, అయితే ఇవి గ్రోత్ చేసుకునేలా ఉండాలి. ఎప్పుడు కొంతవరకు సేవింగ్ చేసుకొని మనం పర్లేదు బాగానే సేవ్ చేసుకున్నాం అని అనుకుంటే ఆ మనీ అన్నది ఇందాక చెప్పినట్టు అది మన కోసం పనిచేసే విధంగా ఉండాలి. అది చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో చేస్తారు, కొంతమంది షేర్స్లో చేస్తారు, కొంతమంది ఏమైనా ల్యాండ్స్ కొంటారు, కొంతమంది గోల్డ్ కొంటారు. ఎటువంటిదైనా తీసుకోండి, వాళ్ళకి ఏది నచ్చితే అవి, కానీ గ్రోత్ అన్నది అయ్యేలా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మన మనీ అన్నది గ్రోత్ అయ్యేలా చూసుకోవాలి. సో ఆ గ్రోత్కి సంబంధించి ఇక్కడ గ్రోత్ అన్నది ఎలా వచ్చిందంటే మనకి రిటైర్మెంట్కి సంబంధించిన కూడా ఈ గ్రోత్లోనే వస్తుంది. ఎందుకంటే మనకి లైఫ్లో ఎప్పుడూ నిరంతరం పనిచేస్తామని లేదు, నిరంతరం సంపాదన అది వస్తుందని లేదు. ఒక సెర్టెన్ పీరియడ్ అయిన తర్వాత మన యొక్క సంపాదన అనేది ఆగిపోతుంది. ఇప్పుడు సాధారణంగా ఇండియాలో చూసుకుంటే 58 నుంచి కొంతమంది రిటైర్మెంట్స్, 60 సంవత్సరాలు కొంతమంది రిటైర్మెంట్ అన్నది ఉంది. ఇది ఉద్యోగస్తులకైతే. వ్యాపారస్తులకైతే రిటైర్మెంట్ అనేది లేదు, కానీ ఏదో ఒక టైంలో వాళ్ళైతే పనిచేయడం అన్నది ఆపాలి. సో దాని తర్వాత లైఫ్ లేదా అంటే ఉంది. ఎంత లేదనుకున్నా ఇండియన్ యొక్క ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రకారం 60 సంవత్సరాలు తీసుకుంటే వాళ్ళ తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నది ఇప్పుడు పెరుగుతుంది. అంటే 80 దాటి 90 దాటి బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అంతవరకు అంటే 60 దాటిన తర్వాత ఒక 30-40 సంవత్సరాల పాటు మనకి ఎలా అయితే ఇక్కడ అనొచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనల్ని చూసుకుంటారు అని చెప్పి. చూసుకుంటారండి, చూసుకోరని చెప్పట్లేదు. మన ఇండియన్ యొక్క ట్రెడిషన్ ప్రకారం మన అదృష్టవంతం ఏంటంటే మన యొక్క పిల్లలు కానీ ఎవరైనా సరే తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తీసుకొని కేస్తున్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. సో అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే మనీని సేవ్ చేశారో దాన్ని ఈ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్కి కూడా యూజ్ చేసుకునేలాగా ఉండాలి. మీకు రెగ్యులర్గా ఇన్కమ్ అనేది ఆగకుండా ఉండాలి. దాని గురించి ఇక్కడ రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి కూడా ఉంటాయి, వాటిని కూడా తీసుకోవచ్చు. లేదా 2 రకాలుగా ఉంటాయండి ఇక్కడ. ఒకటి ఏంటంటే మీరు పర్టికులర్ ఒక రిటైర్మెంట్ ప్లాన్ తీసుకొని ఆ రిటైర్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ ఫండ్ అనేది గ్రో అయిన తర్వాత మీ రిటైర్మెంట్ అయిన తర్వాత నుంచి మీకు రెగ్యులర్గా ఇన్కమ్ అన్నది మంత్ వైజ్ మనకి ఎలా అయితే శాలరీ వస్తుందో ఆ విధంగా వచ్చే విధంగా ఉంటుంది. రెండవది మనకి యొక్క ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటే ఈరోజు మనం 20 రూపాయలు పెట్టి ఏదైతే కొంటున్నామో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అదే వస్తువును కొనడానికి మనకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. సో దీనివల్ల ఇక్కడ రిటైర్మెంట్ యొక్క క్యాల్కులేషన్ ఎలా ఉంటుందంటే మనం ఏ టైంలో రిటైర్ అవుతున్నాం ఆ టైంకి ఈ ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేసుకొని మనకి ప్రెజెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఆ టైంకి ఎంత ఖర్చు అవసరం పడవచ్చు అన్న దాని మీద ఒక క్యాల్కులేషన్ చేస్తే అప్పుడు ఎంతైతే మనీ వస్తుందో ఆ మనీ యొక్క కార్పస్ని, అంటే లైక్ ఆ మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీ మొత్తాన్ని ఇప్పుడు నుంచి రెడీ చేసుకొని ఇప్పుడు సపోజ్ 20 సంవత్సరాలు అబ్బాయి తీసుకుంటే
వాడికి అప్పుడే ఉద్యోగం వచ్చింది, వాడు రిటైర్ అవ్వడానికి 60 సంవత్సరాలు రిటైర్ అవుదాం అనుకుంటాడు, 40 సంవత్సరాలు ఉంది. ఈ 40 సంవత్సరాల్లో ఆ టైంకి ఎంత కార్పస్ ఫండ్ అయితే, ఎంత ఫండ్ అయితే కావాలో దాన్ని అక్యుములేట్ చేసుకుని, దాన్ని రెడీ చేసుకోవడానికి చేసుకునే విధానమే ఈ గ్రోత్ అన్నదన్నమాట. సో ఇక్కడ రకరకాలుగా చేసుకోవచ్చు. అయితే ఇందాక చెప్పినట్టు ఇది ఎప్పుడు ఒకసారి స్టార్ట్ చేశాం కదా అని ఆపేయడం కాదు. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎప్పుడు ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకి ఎప్పుడు రివైజ్ చేస్తూ ఉండాలి. మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బట్టి, మన యొక్క అవసరాలను బట్టి వాటిని చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా రిటైర్మెంట్కి సంబంధించి, ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది గ్రోత్కి సంబంధించి. ఇక్కడ గ్రోత్లో అనేక అంశాలు వస్తాయి. ఇక్కడ ఫైనాన్షియల్గా గ్రోత్ అనే కాదు, మన ఫ్యామిలీ పరంగా జరిగే గ్రోత్ అన్నది, అంటే మన లైఫ్ స్పాన్లో ఫైనాన్షియల్ పరంగా కాకుండా లైఫ్ పరంగా కూడా కొన్ని గ్రోత్స్ వస్తాయి. అవి ఏంటంటే మనకి లైఫ్లో జరిగే ఈవెంట్స్ అండి. మనకి ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు పెరుగుతూ ఉంటారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క మ్యారేజెస్ అవ్వచ్చు, లేదా ఇలాంటి ఈవెంట్స్ అని ఉంటాయి. సో వాటికి సంబంధించిన గ్రోత్ను కూడా ఇక్కడే మనం కన్సిడర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చైల్డ్ ప్లాన్స్ కూడా ఉంటాయండి. అంటే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ప్లాన్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళ మ్యారేజ్కి సంబంధించి ఇన్వెస్ట్ చేసుకునే థింగ్స్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు మనకి సుకన్య సమృద్ధి, అమ్మాయిల కోసం అయితే సుకన్య సమృద్ధి ఉన్నాయి, అలాగే ఇంకా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ చెప్పాను కదా ఇందాకలే నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియో చెప్పినట్టు, ఇక్కడ ఏది నేను సజెస్ట్ చేయడానికి సిద్ధంగా లేను, సజెస్ట్ చేయను కూడా, ఎందుకంటే వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటాయి. అయితే ఇక్కడ ఎటువంటిదైనా సరే ఒక విధంగా చేయొచ్చు. ఎలా అంటే వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్ కానీ ఏ విధంగా అయితే ఉంటాయో, ఇది పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించింది. దీన్ని నేను ఎడ్యుకేషన్ మాత్రమే వాడతాను, అప్పటి వరకు టచ్ చేయను. రెండవది ఇది మ్యారేజ్కి సంబంధించింది, దీన్ని నేను ఆ సమయంకే యూజ్ చేస్తాను, మరి మధ్యలో టచ్ చేయను. ఇది నేను ఇల్లు కొనుక్కోవడానికి, సో అప్పుడే టచ్ చేస్తాను. ఇలా మీ యొక్క సేవింగ్స్ని రకరకాలుగా, అంటే మీ యొక్క గోల్స్ని బట్టి డివైడ్ చేసి ఆ రెస్పెక్టివ్గా ఇన్వెస్ట్ చేయాలండి. అది గ్రోత్ అవుతుందన్నమాట. ఎక్కడో కొంతమంది సాధారణంగా చేసే పని ఏంటంటే, కొంత డబ్బులు అక్యుములేట్ అయిన తర్వాత దాంతో ఒక స్థలాన్ని కొంటారు. ఈ స్థలం అన్నది అమ్మాయి పెళ్ళికి పనికి వస్తుందిలే, ఎందుకంటే అమ్మాయి పెరిగేటప్పటికి ఆ స్థలం యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. అది వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆలోచన ప్రకారం వాళ్ళకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ థింగ్. సో అదేవిధంగా ఏదో రకంగా సరే ఈ గ్రోత్ అన్నది పెట్టుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఫండ్స్ ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ చైల్డ్ ప్లాన్ గురించి కొంచెం స్ట్రెస్ చేసి చెప్తానండి. చైల్డ్ ప్లాన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్న ప్రొటెక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో, ఈ చైల్డ్ ప్లాన్ అన్నది దానికి రిలేటెడ్గా కొంచెం లింక్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పడానికి సంబంధం ఏంటంటే, మనం గ్రోత్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. అది చైల్డ్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయంటే, మన యొక్క చైల్డ్ పేరు మీద ఆ ప్లాన్ అన్నది తీసుకుంటాం. అయితే అనుకోని సంఘటన ఏమైనా జరిగి మనకేమైనా జరిగితే మనం తర్వాత కట్టాల్సిన ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే మనకి ఇన్సూరెన్స్ మనీ అయితే ఉందో అది వాళ్ళకి వస్తుంది, ఫ్యామిలీకి వస్తుంది. తర్వాత ఆ ప్లాన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మీరు దాని తర్వాత ఏం కట్టాల్సిన అవసరం, ఫ్యామిలీకి కూడా బర్డెన్ లేకుండా కట్టాల్సిన అవసరం లేకుండా అది మెచ్యూరిటీ అయిన తర్వాత దాని యొక్క బెనిఫిట్ అన్నది మీ చిల్డ్రన్స్కి అది హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా చైల్డ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పినట్టు మీరు ముందుగానే మీ ఇన్వెస్ట్మెంట్ ఒక క్రమంగా పెట్టుకొని, ఇది పిల్లలకి ఎడ్యుకేషన్కి, ఇది పిల్లల మ్యారేజ్కి అని చెప్పి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనం తర్వాత పాయింట్కి వచ్చేసాం. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్లో మాట్లాడుకున్న లెటర్. ఈ లెటర్ అన్నది ఏంటంటే, ఇప్పుడు లైఫ్ యొక్క చివరి దశకు వచ్చాం అనుకుందామండి, లేదా స్టార్టింగ్ దశలోనే ఉన్నాం అనుకుందాం. లైఫ్ యొక్క చివరి దశకు వచ్చిన వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే విల్ అన్నది రాస్తారు. విల్ అన్నది అవ్వచ్చు, లేదా పాసింగ్ ఆన్ దేర్ అసెట్స్, అంటే వాళ్ళ యొక్క ఆస్తులను కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఖర్చులు అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, ఏవైనా కానీ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తారు. ఏంటంటే, ఎవరైనా వ్యక్తి తను 10 మెట్లు ఒక లైఫ్లో కష్టపడి ఎక్కితే, వాళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళు, అంటే వాళ్ళ పిల్లలు 11వ మెట్టు నుంచి ఎదగాలనుకుంటారు. ఆ 10 మెట్లు పడిన కష్టం మొత్తాన్ని వాళ్ళకి ఇస్తారు. అయితే ఇక్కడ ఇందాక మనం రిటైర్మెంట్ కోసం అనుకున్నట్టు మనం వాళ్ళకి డిపెండెన్స్ అవ్వకూడదు అనుకుంటే ఒక రిటైర్మెంట్ అన్నది ఉంటే అది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని గురించి నేను మాట్లాడలేదు. అది కాకుండా తనకంటే ఒకటి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన దాన్ని వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాడు. దాన్ని విల్ అంటారు. బాగానే ఉంది. సో ఇది ఎప్పుడు ఎండింగ్ స్టేజ్లో చేసుకునేది, అంటే మన ఫైనాన్షియల్గా ఇంకా మొత్తం అయిపోయింది, ఇంకా ఎండింగ్ స్టేజ్లో చేసుకునేది. అయితే ఇక్కడ ఇందాక చూపించిన లెటర్ అన్నది ప్రతి స్టేజ్లో పనికొచ్చేదండి. విల్ స్టేజ్ కాదు, మొదటి స్టేజ్ నుంచి ప్రతి స్టేజ్లో పనికొచ్చేది. ఏంటంటే ఇంటి యొక్క ఫైనాన్షియల్ బాధ్యత అంతా కూడా ఎప్పుడు డబ్బులు సంపాదించే వ్యక్తి చేతిలోనే మొత్తం ఫైనాన్షియల్ సంబంధించి రన్నింగ్ అంతా ఉంటుంది. వాళ్ళ కుటుంబంకి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు, కొంత వివరాలు తెలియవచ్చు, ఆ వివరాలు కూడా క్లియర్గా లేకపోవచ్చు. సో ఈ లెటర్ అన్నది వాళ్ళకి హెల్ప్ అవుతుంది.
ఇక్కడ నేను మాట్లాడేది ఒక చిన్న నెగిటివ్ మాట అయినా కూడా అది ఖచ్చితంగా హెల్ప్ అయ్యే మాట అండి. నేను లేకపోతే అన్నది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నా కుటుంబం పరిస్థితి ఏమిటి అని చెప్పి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ లెటర్ అన్నది వాళ్ళకి, మీరు లేకపోయినా సరే ఈ లెటర్ అనేది వాళ్ళకి ఒక మార్గదర్శనంగా, ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ని లేకపోతే ఒక క్లారిటీని ఇవ్వడానికి ఈ లెటర్ అనేది ఎప్పుడూ ఉండాలండి. ఈ లెటర్లో ఏమేమి రాయాలి అంటే, ఫస్ట్ మీరు తీసుకున్న పాజిటివ్స్ ముందు రాయండి. అంటే పాజిటివ్స్ అంటే మీరు వాళ్ళకి ఫైనాన్షియల్గా మీరు లేరు, మీరు వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి స్ట్రెంగ్త్ని ఇవ్వగలిగారు. మీరు తీసుకున్న టర్మ్ ప్లాన్ గురించి రాయండి, మీరు తీసుకున్న హెల్త్ ప్లాన్ గురించి రాయండి, మీరు తీసుకున్న సేవింగ్స్ గురించి రాయండి, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి రాయండి. అదంతా కూడా ఫస్ట్ కాలంలో రాసుకోండి. నేను తీసుకున్న ఇవన్నీ కూడా అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత మీకు ఎటువంటివైనా లోన్స్ ఉండొచ్చు, రన్నింగ్ లోన్స్ అయి ఉండొచ్చు. అది హౌస్ లోన్ అవ్వచ్చు, కార్ లోన్ అవ్వచ్చు, లేదా మీ పర్సనల్ లోన్ అవ్వచ్చు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు కదా, కాబట్టి వాటిని రాయండి. తర్వాత మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు తెచ్చుకున్న అప్పులు అవ్వచ్చు, ఆ అప్పుల గురించి రాయండి. తర్వాత మీకు ఎవరైనా సరే అప్పులు ఉంటే, మీకు ఇవ్వాల్సినవి ఉంటే అవి రాసుకోండి. అయితే ఇక్కడ ఈ అప్పుల విషయంలో ఒకటి ఉందండి. ఏంటంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయినా ఉంటేనే వాళ్ళు చెల్లుబాటు అవుతాయి. మీరు రాసినంత మాత్రాన వాళ్ళు ఇవ్వాలి అని లేదు, మీ కుటుంబానికి ఆ డబ్బులు చేరడం లేదు. కానీ ఇక్కడ దీనికి లీస్ట్ ప్రయారిటీ ఇస్తే మీరు రాసే ఫస్ట్ ఏదైతే రాస్తున్నారో అవి వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ అవుతాయండి. మీరు ఏదైతే సేవింగ్స్ చేశారో, ఏదైతే ఇన్సూరెన్స్లు తీసుకున్నారో, ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు చేశారో అవన్నీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నెక్స్ట్ ఫైనాన్షియల్గా తర్వాత ఫ్యామిలీలో మూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఎన్నో సంఘటనలు మనం మీ చుట్టుపక్కల చూసుంటారు. అది చిన్న కుటుంబం నుంచి అవ్వచ్చు, పెద్ద సెలబ్రిటీ కుటుంబం అయి ఉండొచ్చు, ఏదైనా కుటుంబం అవ్వచ్చు. ఆ సంఘటన జరిగి ఆ పర్సన్ లూజ్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంకి ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి అవేర్నెస్ లేకపోవడం. సో ఏం జరిగింది, ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారు మొత్తం ఆయనే చూసుకున్నారు అని చెప్పి. సో ఈ లెటర్ అన్నది మీ కుటుంబానికి ఎప్పుడూ ఇవ్వాలి. అయితే ఈ లెటర్ అనేది రాసి వాళ్ళకి ఇవ్వడం అన్నది కాదు, ఒక దగ్గర పెట్టాలి. పెట్టి ఒక వ్యక్తికి, ఎవరో ఒక మీ ఇంట్లో ఒక వ్యక్తికి, అంటే ఇప్పుడు మీరు భర్త అయితే మీ భార్యకి ఈ లెటర్ అన్నది ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఓపెన్ చేసి చూడు అని చెప్పి తనకు తెలిసిన ఒక చోట పెట్టాలి. ఆ లెటర్ మీద రాయొచ్చు. మీరు ఆ లెటర్ అనేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మీరు మీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నారంటే ఇది రాసుకునే ఆఖరి ప్రేమ లేఖ లాంటిదండి. మీరు వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇచ్చే స్ట్రెంగ్త్, మీరు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రెంగ్త్ అన్నమాట. సో ఈ లెటర్ అన్నది ఎప్పుడు రాసి పెట్టుకోండి, ఎప్పుడు ఉండాలి. అయితే దీన్ని రివైజ్ చేస్తూ ఉండాలి. నేను ఇందాకలే చెప్పాను, ఈ ఫైనాన్షియల్ మొత్తం ప్లానింగ్ అన్నది ఎప్పుడు కూడా 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో రివైజ్ చేయాలి. అయితే ఈ లెటర్ అనేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ ఆన్ చేస్తూ ఉన్నా, మైనస్ చేస్తూ ఉన్నా, దీన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి, అంతే. సో ఇదండి నేను మొత్తం చెప్దామనుకున్న కంప్లీట్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఫైనాన్షియల్ ప్లానింగ్, సెక్యూరిటీతో కలిపి కూడిన ఫైనాన్షియల్ ప్లానింగ్. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను 5 పాయింట్లు. ఫస్ట్ది ప్రొటెక్షన్, ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఎమర్జెన్సీ ఫండ్స్ కానీ వస్తాయి. తర్వాతది సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రెండు కలిపి ఒకటేనండి. అదేంటంటే రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకోండి. తర్వాతది గ్రోత్ ఏంటంటే చెప్పాం కదా ఇందాకలు అనుకున్నట్లు, మీరు రిటైర్మెంట్కి సంబంధించి లేదా రిటైర్మెంట్ తర్వాత సంబంధించి ఫండ్స్ కానీ, లేకపోతే చైల్డ్ ప్లాన్స్ కానీ అటువంటివి తీసుకోవడానికి గ్రోత్ అండి. తర్వాతది పాసింగ్ ఆన్ యువర్ అసెట్స్, మీరు మీ యొక్క అసెట్స్ని, మీ యొక్క ఫైనాన్షియల్ థింగ్స్ని నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేయడం, మీ తదనంతరం వాళ్ళకి పాస్ చేయడం. ఇదంతా ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఫ్యామిలీ అనేది ఎప్పుడూ సెక్యూర్గా ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను అన్నీ కవర్ చేశానని చెప్పను, అన్నీ టచ్ చేశానని మాత్రం చెప్పగలను. ప్రతి ఒక్కరికి ఎటువంటిదైనా టచ్ చేశానని చెప్పగలను. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇందులో హౌస్ లోన్కి సంబంధించి హౌస్ తీసుకోవడం మంచిదా కాదా అని చెప్పలేదు, కార్ తీసుకోవడం మంచిదా కాదా అని చెప్పలేదు. అవన్నీ ఇండివిజువల్ థింగ్స్ అండి, వాటికి కూడా చాలా వేరు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నవైతే ఈ కంప్లీట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ప్లానింగ్ మాత్రం చెప్దాం అనుకున్నాను. సో దాన్ని మీకు చెప్పాను. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. ఏదైనా ఒక డౌట్ ఉంటే ఆ డౌట్స్ అనేవి కొన్ని డౌట్స్ అయిన తర్వాత, ఒక 10-15 డౌట్స్ అయిన తర్వాత వాటికి సంబంధించి కూడా నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా జనాలకి షేర్ చేయండి. ఫైనాన్షియల్గా అందరినీ అవేర్నెస్ చేసి అందరూ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి, ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలి అన్నది ఆలోచన ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇందాక చెప్పినట్టు షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అందరం ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ తల్లిదండ్రులను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండండి, దేశాన్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండండి. జై హింద్.